నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. ఇవాళైతే మేము ముందుకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ పెడుతూ వచ్చినాం. అదేంటంటే ఈటింగ్ ఛాలెంజ్ అన్నమాట. బజ్జీల ఈటింగ్ ఛాలెంజ్, మిరపకాయ బజ్జీల ఈటింగ్ ఛాలెంజ్ అనమాట. ఇగో శ్రీరామ్ అయితే అందరికీ సర్వ్ చేస్తాడు, అంటే సెట్ చేస్తాను మొత్తం మనిషికి అని. వచ్చేసి మాత్రం ఇలా ఛాలెంజ్ ఏంటంటే మిరపకాయ బజ్జీలు బోండాలు ఇంకో ఇవన్నమాట. అయితే ఇలా ఛాలెంజ్ అయితే సన్నీ, జశ్వంత్, శివ. సన్నీ, శివ మీకు తెలిసిందే. జశ్వంత్ మాత్రం న్యూ టీం నెంబరు. ఇక అయితే ఇలా ముగ్గురి మధ్యలో పోటీ ఉంటుంది. బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ పెట్టుకున్నాం ఇద్దరం. శివగా అనుకుంటాను మాకేమో బజ్జీలు బోండాలు, వీళ్ళకేమో బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ అట. నేను చెప్పరు అనుకుంటలేవారా? ఏ చెప్పు. సన్నీగా అయితే పక్కా అనుకుంటారా? అనుకుంటానవారా? మంచోళ్ళు అయితే బిర్యానీ ఈటింగ్ ఛాలెంజ్ పెట్టుకుంటాం మేము. మీరు వద్దా అంటే మేము పెట్టుకుంటాం అంటానా? ఫ్రెండ్స్ చూసారు కదా, ఇవాళైతే ముగ్గురికి అయితే ఈటింగ్ ఛాలెంజ్, బోండాలు బజ్జీలు ఈటింగ్ ఛాలెంజ్ అనమాట. మెయిన్ వచ్చేసి ఎక్కువ అయితే బజ్జీలు ఉన్నాయి. చూద్దాం, కొంచెం కారం కూడా ఉన్నాయి. మన వాళ్ళు తింటారా అనేది ఒకసారి ఇక స్టార్ట్ చేస్తే మనకు తెలిసిపోతుంది ఎవరు గెలుతారా ఎవరు ఓడిపోతారా అనేది. ఇంకా ఆలస్యం ఎందుకు, స్టార్ట్ చేద్దాం. 1 2 3 స్టార్ట్. అందరూ బోండాలతో స్టార్ట్ చేస్తారు. ఎవరు నీళ్ళ పట్టిన పక్కన మీకు ఇది ఒకటి ఇద్దాం. ఏతాందని బజ్జీ బజ్జీ సగం తిన్నాడా? మామూలు బోండాలు అయిపోతుంది కట్టానే సంజయ్ జస్సు కానీ. మిరపకాయ ఎక్కువ పడేయద్దు, కొంచెం. ఓకే ఓకే. అయితే మనకు ఏజెన్సీలే కదా, ఎక్కువ వేరే పదార్థాలు దొరకవు, మీన్స్ ఫుడ్కి సంబంధించినవి. సో మనకు దొరికిన వాటితోనే ఈటింగ్ ఛాలెంజ్ అనేది పెడతాను. మనం ఇట్లయితే మా ఊరు వెనక వాగు ఉంటుంది, ఆ వాకడికి వచ్చి పంట పొలాలు ఉన్నాయి కదా, దానికన్నది పెడతాను. సన్నీ ఏమంటావు? సన్నీ ఎట్లున్నాయి బజ్జీలు? ఉన్నాయా? బాగుంటాయి. అంటే ఏదైనా ఎక్కువ తినద్దు, లైస్ట్ ఎప్పుడో ఒకసారి ఇట్లా తింటాం. మెదరా కొత్త పడుతుంది. సరే ఎవరైపోతుంది గెలువ మరుతుంది. జాగ్రత్త, మంచిగా తినండి, మంచిగా నవ్వులుండి. దొంగ మెల్లగా మాటలు ఉంచుకుంటా మిరపకాయ పడేస్తాడు. దొంగ లంగా క్రేజీ ఫెలో అన్నమాట. దొంగ లంగా అంటే మీన్స్ క్రేజీగా ఉంటాడు మనోడు. ఇంత టీంలో గద్దరు ఆగం చేస్తాడు. కోతోడు, తీట పొరుగు అలాంటివి అన్నట్టు. గెలవాలన్నా గెలువు. అగో మా జసిగానే చూసిన బజ్జీలే ఉన్నాయి. ఇక అరే జూమెంట్ శివ అన్నా ఎన్ని ఉన్నాయిరా? బజ్జీలు ఉన్నాయి 3 5 ఉన్నాయి. 5 బజ్జీలు 5 ఉన్నాయి శివ కానీ. సన్నీ నేను చేస్తాను గిన్నె ఉన్నాయి. 5 బజ్జీలు బోండాలు ఉన్నాయి. 3 3 6 మౌన 6 బజ్జీలు ఉన్నాయి. కొత్తోడు శివయ్ 3 బజ్జీలే ఉన్నాయి. ఉల్లిగడ్డ కూడా అయిపోవాలి. అన్నీ ఉన్నాయి, ప్లేట్లు ఉన్నాయి, అన్నీ అయిపోవాలి. ఈటింగ్ ఛాలెంజ్ అంతే. ఉల్లిగడ్డ అంటే మంచిది. కారస్ అన్నీ మంచి పని. ఓడతానవారా? ఓడతాండి. దొంగాట లంగాట ఉంటుంది. ఎట్లా కారం ఎట్లున్నారు బజ్జీలు?
మెల్ల మంచి నవ్వులుండి. అయితే కొంచెం మన ఛానల్కు వ్యూస్ వస్తలేవు, కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెం డిసప్పాయింట్గా ఉన్నది. రెగ్యులర్గా మాత్రం మంచి వీడియోస్ వస్తాయి, క్యాంపింగ్ వీడియోస్ వస్తాయి అట్లనమాట. గెలిచిండు ఎవరు సంజయ్ జషిగాడా? ఉల్లిగడ్డ కొద్దిలో ఉల్లిగడ్డ తినాడా? మావాడు కొంచెం ఉంటాడులే. అయ్యే పూరీలు అయితే ఎప్పుడో ఈ వరకు అప్పనం అంటారు కదా. బజ్జీలు కాబట్టి కొంచెం ఆగినాయి. ఇలా వర్షం పడతట్టునే వరంగా ఉడకపోతారు. అయితే ఇలా పొద్దుగాల ఏం చేసినామంటే అందరం కలిసి తునికిపాలకు పోయినాం కానీ ఎవ్వరు దొరకలే. ఇక అట్లా కొంచెం డిసప్పాయింట్ అండ్ ఎండకు పోయినాం కదా, కొంచెం అలసిపోయినట్టు అయింది. సాయంత్రం మాత్రం ఇట్లా ప్లాన్ చేసినాం. గెలిచిండు జశ్వంత్ అని ఫస్ట్ గెలిచిండు. చూద్దాం వీళ్ళిద్దరు ఇట్లా కూడా ఊరికి వెళ్తాం. సెకండ్ ఏదిరా నువ్వు బజ్జీలు పడేస్తాను రా. అన్నాడు మొత్తం పడేసిండు. ఇగో నువ్వు ఎప్పుడు దొంగ ఆటైనారా? చూసాను కదా మనోడైతే ఫస్ట్ గెలిచిండు. శివ ఉన్నాయా ఇంకా? లేవన్నా మెల్ల ఇక్కడే బజ్జినారా? ఏం చేస్తున్నావురా? ఉల్లిగడ్డ కళ్ళ నీళ్ళు ఉల్లిగడ్డ. ఈ పోటీలను అయితే జశ్వంత్ గెలిచిండు. జశ్వంత్ చేయలేపురా. జశ్వంత్ అయితే గెలిచిండు. సెకండ్ అయితే దొంగ. ఇగో ఎన్ని పడేసిండు కింద, మెక్క సగం మెక్క పిండి సగం బోండాలు. సరే ఇది ఒక్కసారి ఛాన్స్ ఇద్దాం, మళ్ళీసారి ఇవ్వద్దు. శివ కూడా శివ అయిపోయినా మొత్తానికి తిన్నావా? గెలిచిండే బాటో. ఎవరు నువ్వేనా? ఓకే ఫ్రెండ్స్, చూసింది కదా, ఇదే ఈరోజు మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలే మర్చిపోకండి. పక్కన గంటని గణగణ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ వరంగల్ కథలు. బాయ్ ఫ్రెండ్స్.